అండ్ ఈరోజు రెసిపీ మాగాయ పచ్చడి రండి చేసుకుందాం. 4 కలరకాయలు తీసుకొని తొక్క తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఎలా కావాల్సి అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తీసుకుని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు బెల్లము, సరిపడినంత ఉప్పు, కారము, వెల్లుల్లి తీసుకొని ఒక డబ్బాలోని కట్ చేసి ఉంచిన ముక్కలను వేసుకొని ఉప్పు, కారం, తురిమిన బెల్లము, వెల్లుల్లి, కొద్దిగా మెంతులు, వేరుశనగాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతా కలుపుకొని 3 days ఊరిన తర్వాత తీసుకొని ముక్కలకి ఊట సెపరేట్ చేసుకొని ఎండలో పెట్టుకొని కలిపిన తర్వాత గాజు బౌల్లో కానీ సీసాల్లో కానీ పెట్టుకుంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చళ్ళకి ఎక్కువగా వేరుశనగాయలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో బెల్లం వేయకుండా కారంతో కూడా చేసుకుంటే కారం మాగాయ పచ్చడికి వస్తుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలపండి. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.